నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు మియాపూర్ నుంచి బాచిపల్లి వెళ్ళే రూట్లో కాళీమాత అమ్మవారు ఉన్నారు. కోల్కతాలో ఎలా అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో ఎలా అయితే నిల్చుని ఉంటారో అదేవిధంగా ఇక్కడ మన బాచిపల్లి వెళ్ళే రూట్లో కూడా కాళీమాత అమ్మవారు ఉన్నారు. ఒకసారి కాళీమాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఆలయ ప్రాముఖ్యత, విశిష్టత, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి అనేది ఇక్కడ ఆలయ అర్చకులు, ఇక్కడ ఆలయ కరెస్పాండెంట్స్, ఇక్కడ ఎవరైతే ఆలయ ఈవో కానీ ఆలయ చైర్మన్స్ ఉన్నారో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అభిషేకం అవుతుంది. అమావాస్యకి పౌర్ణమికి పూజలు అవుతాయి. ఇంకా ఈ అమ్మవారు వందల కాలం నుంచి ఉన్నది, ఇవాళ ఒక్కరోజు నుంచి లేదు. స్ట్రాంగ్ మహంకాళి ఉన్నది. ఎందుకంటే 10 మహావిద్యలు ఉన్నాయి, 10 మాతలు ఉన్నాయి. 10 మాత ఎక్కడ లేదు. మన తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్ అంటే ఈ అమ్మవారే. సేమ్ కలకత్తాలో ఎట్లా పేద ఉంటుందో ఈ అమ్మవారికి సేమ్ అదే పెట్టుకట్టు ఉన్నది. ఉగ్ర రూపంలో కనిపిస్తూ ఉంటారు. అమ్మవారు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రూపం కనిపిస్తారు. 10 అమ్మవాళ్ళు 10 లెక్క తిరుగుతూనే ఉంటారు. మార్నింగ్ ఒక టైం, మళ్ళా 12 గంటలకి ఒక టైం, మళ్ళా ఆ నుంచి 2-3 మధ్యలో ఒక టైం, మళ్ళా ఈవినింగ్ 5 తర్వాత ఒక టైం, 7 తర్వాత, 8-9 తర్వాత మళ్ళీ వేరే చేంజ్ అయిపోతారు. మీకు తెలుస్తూ ఉంటుందా గురించి అమ్మవారి రూపాలు మారుతున్నది? మీరు ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి అబ్జర్వ్ అయిపోతాయి. మీరు కూడా అక్కడ మనసుతో చూస్తే మీకు కూడా కనిపిస్తుంది అమ్మవారు. 10 మహావిద్యలు ఉన్నాయి. 10 మహావిద్యలు అంటే మాతా దక్షిణేశ్వరి, తారా, చిన్నమస్తాని, మాతంగి, భువనేశ్వరి, సోల్సి, మస్తాన్ కాళి, రక్తకాళి, భువనేశ్వరి, సోల్సి, శంషాన్ కాళి అని అంటారు, పిలిపిస్తారు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు గురూజీ? అమ్మ దయ భక్తుల మీద వచ్చే భక్తులు ఏం చెప్తూ ఉంటారు అమ్మ గురించి? ఇక్కడ అయితే భక్తులకి నేను 16 ఇయర్స్ నుంచి పూజ చేస్తున్నా. ఒక టైంలో అయితే ఈ టెంపుల్లో ఎవరు దిగకపోతుండే. వాటర్ కూడా నేను రోడ్ అవతల నుంచి తీసుకొని వస్తుండే అమ్మవారికి అభిషేకం చేయడానికి. మినిమం ఒక 6-9 డ్రమ్స్ కలిసి వాటర్ అవుతుంది అమ్మవారికి అభిషేకం చేయడానికి. ఫస్ట్ నేను పూజ చేసేటప్పుడు ఓన్లీ ఖాళీగా ఉండే, కాళీ మాతనే ఉండే. ఎట్లా అమ్మలో శక్తి పెరిగిందో అంత తర్వాత భైరవ్ వచ్చాడు, కాలభైరవ్ ఏడుంటాడో కాళీమాత ఆడుంటుంది. కాళీమాత పక్క కాలభైరవ్ కంపల్సరీ. ఆ పవరే అలాగ ఉంటుంది, ఆ వేరంటే అక్కడ అలాగ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లమ్మ తల్లి వచ్చింది మా దగ్గర. ఆ తర్వాత అఘోరలింగం వచ్చింది, ఆకాశలింగం అని అంటారు, చంద్రలింగం అని అంటారు. ఆ తర్వాత యమధర్మరాజు వచ్చిండు, చిత్రగుప్తుడు వచ్చిండు. ఇక్కడ యమధర్మరాజు, చిత్రగుప్తుడి విశిష్టత ఏంటి? కాళీమాత టెంపుల్లో ఎక్కడ లేని విధంగా ఈ టెంపుల్లో చిత్రగుప్తుడు, యమధర్మరాజు ఉండడమే. సో ఇక్కడ చిత్రగుప్తుడు, యమధర్మరాజు ఉండడం అంటే జ్ఞానానంద సరస్వతి అని మా మహారాజు ఉండే, మా గురుజీ. సో ఆయనకి ఎట్లా అంటే ఈ గుడి ఒక క్షేత్రం లెక్క ఉండాలి, చాలా పెద్ద క్షేత్రం కావాలి ఈ గుడి అని ఆయనకు ఉండే. సో ఆయన ఏం చేసిండంటే చిత్రగుప్తు, యమధర్మరాజు మన దగ్గర ఉండాల. ఓన్లీ చిత్రగుప్తు టెంపుల్ ఒకటే ఉన్నది, హోల్ సిటీలో ఉన్నది. యమధర్మరాజు టెంపుల్ ఎక్కడ లేదు, ఇక్కడనే మన టెంపుల్. ఇంకా కొన్ని రోజుల తర్వాత యమధర్మరాజు టెంపుల్ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అట్లా అని. ఎందుకంటే యమధర్మ వస్తాడు, చిత్రగుప్తు కూడా రాస్తాడు ఇక్కడ. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అనే టెంపుల్ ఇది. మగర్ ఈ టెంపుల్కి వచ్చి అమ్మతోని మొక్కుతే ఏదైనా పనులేదు. ఇక్కడ ఇందాక చెప్తూ ఉన్నారు, హారతి ఇచ్చేటప్పుడు ఏదైతే కోరిక ఉంటుందో జై కాళీ అని 11 ప్రదక్షిణ చేసి నెరవేరేక 108 పరీక్షలు చేయండి అని. ఇది నిజంగా నెరవేరిన భక్తులు ఉన్నారా ఇక్కడ కాళీమాత టెంపుల్? చాలా మంది ఉన్నారు. అలాంటి అనుభవాలు ఏమన్నా మీతో భక్తులు పంచుకున్నాయి ఉన్నాయా ఇక్కడ టెంపుల్లో? ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అయ్యిండ్రు, జాబ్ లేని వాళ్ళకి కూడా జాబ్ అయింది. చాలా బాధతో వచ్చిన వాళ్ళు, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఇక్కడ కాళ్ళ పని వచ్చింది. ఈ అమ్మ వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉన్నారు. మనసుతోని మొక్కితే వాళ్ళకి చాలా కొంగు బంగారం అయితే అమ్మవారు. కాళీమాత స్ట్రాంగ్ ఉన్నది ఇక్కడ.
అట్లా అని. ఎందుకంటే ఇట్లా అమ్మవారు చాలా తక్కువ, కాళీలో చాలా తక్కువ. ఎందుకంటే ఈ అమ్మవారికి రక్తంతోనే అభిషేకం అవుతుంది, మందుతోనే అభిషేకం అవుతుంది. ఇక్కడ సాత్వికం కాదు, ఓన్లీ తాంత్రికమే. ఇప్పుడు ఏ టైంలో చేస్తూ ఉంటారు మీరు? రక్తంతో అభిషేకం, మందుతో అభిషేకం అన్నారు కదా. మందుతోనైతే అభిషేకం అది కంటిన్యూ ఉంటుంది. రక్తంతో అభిషేకం అమ్మవారు టైం ఇచ్చిన టైంకే చేస్తాం. అది అమావాస్యకి, పౌర్ణమికి, మంగళవారం, వీక్లీలా 2 times కూడా అయితే 3 times కూడా అవుతుంది. ఇక్కడ ఏదైనా కావాలా, ఏదైనా చేయాలంటే అమ్మవారి పర్మిషన్ లేనిది ఏది కాదు. ఎందుకంటే అమ్మవారు ఏ టైం చెప్తుందో అదే టైంకి పూజ అవుతుంది. ఇక్కడ అమ్మవారు ఎవరైనా పిలుస్తేనే లోపల వస్తారు. ఇక్కడ పోతుంటే కూడా మీరు టెంపుల్ బయట నుంచి లోపల రాలేరు మీరు, ఎందుకంటే అంత పవర్ఫుల్ అయిన అమ్మవారు ఉన్నది. స్వామి, ఇక్కడ కింద అమ్మవారి దగ్గర చూస్తే కింద ఒక రూపం ఉన్నారు, మనిషి ఉన్నారు, ఏంటి అది? శివుడు. శివుడు కంపల్సరీ శివుడు ఉంటాడు అమ్మవారి పాదాల కింద. ఇక్కడ శివుడు ప్రతిష్ఠ. ఖాళీ ఏడుందో కంపల్సరీ శివుడు ఉంటాడు. అదే పాదాల దగ్గర ఎందుకు అని? అమ్మ ఆదిశక్తి ఉగ్ర రూపం వచ్చింది, మైసాసురుని రాక్షసునికి రంపేసింది, పలయానికి దీక్ష స్థానన్నది. భగవంతుడు శంకరునికి బ్రహ్మ చెప్పిన పోయి అనుకోపోబెట్ట, లేకపోతే మొత్తం అందరు తినేస్తానని అన్నది. అందుకని శివుడు అనుకున్నాక అమ్మ శాంతమైంది. అట్లా అని. థ్యాంక్ యూ గురూజీ, కాళీమాత గురించి ఇంత క్లియర్గా మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్వామికి మనం దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ మనకి రామలింగేశ్వర స్వామి రూపంలో శివయ్య తండ్రి దర్శనం. రాగి చెట్టు విశిష్టత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్టత ఏంటి ఇక్కడ? ఇక్కడ ప్రత్యేక పూజలు అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం అనేది, మొక్కు అనేది ఒకటి ఉంటుందమ్మా. అందరు మొక్కుకొని వస్తే అందరికీ ఇక్కడ మొక్కులు తీరుతాయి. ఇలాంటివి కళ్యాణం లేని వాళ్ళు, కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి, ఉద్యోగ అభివృద్ధికి, వ్యాపారం అభివృద్ధికి, సంతాన ప్రాప్తికి, ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉంటుంది, గృహ నిర్మాణం ఉంటుంది, పిల్లల ఆరోగ్యపరంగా వాళ్ళ విద్యా బుద్ధి గురించి వాళ్ళు వచ్చి 11 మంగళవారాలు పంచామృత అభిషేకం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటితో అభిషేకం చేసుకొని వాళ్ళ మొక్కులు మొక్కుకుంటే వాళ్ళకి అందరికీ ప్రాప్తమవుతుంది, మొక్కులు తీరుతాయి. అలాగే కష్టాలతో ఉంటే వాళ్ళు ఏదో బాధ రకంగా కోర్టు విషయాలు కానీ దేనికైనా కానివ్వండి వచ్చి వాళ్ళు ఇక్కడ అంతా పూజ పురస్కారాలు చేసుకుంటే వాళ్ళ మొక్కులు తీరుతాయి. 11 మంగళవారం పంచామృత అభిషేకం, పాలు, పెరుగు దేనికంటే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? గోమాత నుంచి వచ్చిన పాలు తోడేస్తే పెరుగు అవుతుంది, అదే పెరుగు కాలబెడితే నెయ్యి అవుతుంది. దానివల్ల ఒక కుటుంబం, ఆ కుటుంబం తీపిగా చల్లగా ఉండాలంటే తేనె, ఆ కుటుంబం మీద ఎలాంటి పాపాలు లేకుండా పంచపటాలు కానీ పంచదార, ఇదికే అది సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటారు. నాగదోషం ఉన్న వాళ్ళు, భార్య అయినా భర్తకైనా సంతాన ప్రాప్తి లేదు, 5 ఏళ్ళయింది కళ్యాణం అయి 10 ఏళ్ళు అయింది, సంతాన ప్రాప్తి లేదు, పంచామృత అభిషేక జంట నాగులకు వాళ్ళు 11 వారాలు పంచామృత సంతాన ప్రాప్తి కలుగుతుంది. కళ్యాణ ప్రాప్తికి మన ఇంట్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా మ్యాచెస్ చూస్తుంది మనం, జాతకంలో నాగదోషం ఉంది వాళ్ళకు కళ్యాణ ప్రాప్తికి పంచామృత అభిషేకాలు ఈ విగ్రహానికి చేసుకుంటే జంట నాగులు వాళ్ళ కళ్యాణ ప్రాప్తి ఉంది. ఎలాంటి దోషాలు లేని వాళ్ళు వీలమురాటుడు సుబ్రహ్మణ్య స్వామి, ఇందాక చెప్పాను కదా మీకు, అది ఆయన పంచామృత అభిషేకాలు చేసుకుంటే మొక్కుతుంది. ఏలినాడు శని ప్రభావం ఉన్నవారు శనీశ్వరునికి, నవగ్రహాల దగ్గర రాహుకేతువి, కుజ దోషానికి ఈ పూజలు ప్రత్యేకంగా శనివారం నాడు జరుగుతాయి. అమ్మ కాళీమాత గుళ్ళో మన మైసిగండి ఉన్నది, బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది, అలా యాటలు కోసి మొక్కు మనం తీసుకుంటాం. అలాగే ఇక్కడ మాంసాహారి ఆ యాటలు కోసుకుంటే ఎవరికైనా మొక్కు తీస్తే అక్కడ యాటలు కోసుకొని తీసుకెళ్తారమ్మా. గది విషయం. ఇక్కడ ఈ రాగి చెట్టు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ ఈ రాగి చెట్టు సుమారు 30 సంవత్సరాల పైన అయిందమ్మా. 30 సంవత్సరాల పైన. నేను చూడబట్టి 17 సంవత్సరాల నుంచి ఈ రాగి చెట్టు, అది కూడా మేము ప్రాణ ప్రతిష్టాపన ఈ రాగి చెట్టు మేము పెట్టినది, అది ఇంత పెద్దగా అయింది. రాగి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు కలిసి ఉన్న చోటున పూజలు చేసుకొని ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేసుకుంటే ఎవరికైనా మొక్కు తీరుతుంది. అది అందరికి అభివృద్ధి అయింది. నమ్మిన వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు, ఇక్కడ పూజలు పునస్కారాలు చేసుకుంటారు, వెళ్తారమ్మా. జై మా కాళీ, ఓం కాళీ. ఆలయ ప్రాంగణంలోకి వచ్చాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాగి చెట్టు దర్శనం అయిపోయాక అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శనం చేసుకొని
అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే అక్కడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. ఫస్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని తర్వాత హర హర మహాదేవ హర శంభో శంకర కనకదుర్గాదేవి మాతో కీ కాళికాదేవి మాతో కీ ఆదిపరాశక్తి మాతో కీ. అలా మనం కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ శనీశ్వరుడు కాళీమాత అమ్మవారి దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చాక ఇందాక గురువుగారు చెప్పినట్టు యమధర్మరాజు చిత్రగుప్తుడి ఇక్కడ ప్రతిష్ఠింపబడతాయి. యమధర్మరాజు ఇక్కడ, చిత్రగుప్తుడు అక్కడ ఉన్నారు. దర్శనం చేసుకోవచ్చు మనం.